హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనం రేపిన ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆత్మహత్యాయత్నం ఘటన కేసును మరింత సంచలనంగా మార్చింది. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఫిర్యాదు ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకర సందేశాలు పంపడం, శారీరకంగా దాడి చేయడం, కత్తితో బెదిరించడం, వ్యక్తిగత వీడియో ఆధారంగా బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు జాతీయ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య ఆయన ఆత్మహత్యాయత్నం చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉదయ్ కృష్ణారెడ్డి జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి నాన్నమ్మ కూలీ పనులతో చదువుకొని ఎదిగారు. 2013లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన ఆయన తర్వాత సివిల్స్ లక్ష్యంగా పెట్టుకొని ఉద్యోగానికి రాజీనామా చేశారు. 4 ప్రయత్నాల్లో విఫలమైన వెనక్కి తగ్గకుండా 5వ ప్రయత్నంలో సివిల్స్లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్గా ఎంపికయ్యారు. త్వరలో పూర్తిస్థాయి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన ఇలాంటి సమయంలో తీవ్రమైన ఆరోపణలు అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.